హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య టీఎల్ఎం. ఈరోజు మనము ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2024 సంబంధించి బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేసి మీ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇంకా ఏదైనా అవసరమైతే వీడియోస్ చేయడానికి వీలైతే ఖచ్చితంగా మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. కాబట్టి మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్కి సంబంధించి బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, అంటే ఎలా చదవాలి, అసలు ఎటువంటి ప్లాన్ వాళ్ళకి ఉండాలి, ఎటువంటి బుక్స్ చదవాలి, అలాగే వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అసలు హౌస్ వైఫ్స్ అంటే మనం ఏమనుకుంటామంటే చాలా తీరిగ్గా ఉంటారు, చాలా టైం ఉంటుంది, వాళ్ళకి ఏం పని ఉంటుంది అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది, అందరికీ కాదు. బట్ హౌస్ వైఫ్స్ అంటేనే చాలా పనులు అన్నమాట. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వారికి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. చుట్టాలు రావడం, లేకపోతే ఇంట్లో అత్తగారు వాళ్ళకి పనులు చేసి పెట్టడం, పిల్లలకి పని చేసి పెట్టడం, అలాగే భర్తని ఆఫీస్కి పంపించడం, మళ్ళీ భర్త ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళా పనులు చేయడం, ఇటువంటివన్నీ కూడా సహజంగా హౌస్ వైఫ్కి ఉండే పనులు. మరి కొంతమందికి అయితే చిన్నపిల్లలు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు. సో అటువంటి వారికి మరి ప్రిపరేషన్ అనేది చాలా కష్టం. సో ఎటువంటి ప్లానింగ్ ఉండాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు హౌస్ వైఫ్స్ అనే కాదు, ఎవరైనా సరే సక్సెస్ సాధించాలి అంటే ఖచ్చితంగా ఒక స్ట్రాటజీని మనం అప్లై చేయాలి. అది ఎలా అంటే, ఇప్పుడున్నటువంటి హెవీ కాంపిటీషన్లో మనం జాబ్ రావడం అనేది చాలా 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 టఫెస్ట్ జాబ్ అవుతుంది. కాబట్టి మనము చాలా తెలివిగా ఉండాలి. అలాగే ఎటువంటి టెన్షన్స్ ఉండకూడదు. అయ్యో వచ్చేసింది, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది, నేను అది ఎలా చదవాలి, ఆ బుక్ ఎలా చదవాలి, ఈ బుక్ ఎలా చదవాలి, ఇంకా అవ్వలేదే అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటాం. అలా ఉండకూడదు. చాలా కూల్గా ప్లెజెంట్గా ఉండాలి. నేను ఆల్రెడీ అంతకుముందు చేసిన వీడియోలో చెప్పాను మీకు, మనం ఎప్పుడు కూడా హ్యాపీగా మన మైండ్ని ప్లెజెంట్గా ఉంచుకుంటే తప్ప ఈ టెన్షన్స్తో చదివితే మాత్రం అసలు అంతా పూర్తిగా శూన్యమైపోతుంది, మర్చిపోతాం. కాబట్టి హ్యాపీగా ఉండండి. టైంని మనము ప్లాన్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో హౌస్ వైఫ్స్కి చాలా పనులు ఉంటాయి కాబట్టి మనము ఎలా చేయాలి, అసలు ఇవి ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. డియర్ హౌస్ వైఫ్స్, మీకోసం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నాకు ఇన్ని పనుల భారంతో నేను చదవగలనా, ఉద్యోగాన్ని నేను లేనేమో అని మీరు కంగారు పడకుండా మీ హౌస్ వైఫ్స్గా ఉంటూ ఎంతోమంది జాబ్స్, మంచి మంచి ర్యాంక్స్ కొట్టి జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గ్రూప్ 2 జాబ్స్ కొట్టారు, గ్రూప్ 1 కొట్టారు, బ్యాంక్ జాబ్స్ కొట్టారు, అలాగే టీచర్ జాబ్స్ కొట్టారు. వివిధ రంగాల్లో మంచి మంచి ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు. సో వాళ్ళని ఒకసారి మీరు రోల్ మోడల్గా, ఇన్స్పైరింగ్గా పర్సనాలిటీస్గా తీసుకోండి. మీకున్న ఎబిలిటీని మీరు గుర్తించండి. సో ఎస్, ఐ క్యాన్ డూ ఇట్ అనేసి మీరు చెప్పుకోండి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ట్యాప్ చేసుకుంటూ ఉండండి. ఎస్, ఐ క్యాన్ డూ ఇట్, ఐ క్యాన్ విన్ మై జాబ్ అని చెప్పేసి మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ, మీకు మీరే మోటివేటర్స్గా ఉంటూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో డెఫినెట్లీ యూ విల్ గెట్ ద జాబ్ అన్నమాట. చూడండి, మీకు ఇంకొకటి చెప్తాను. మనం ఓన్లీ జాబే అనుకుంటే మాత్రం జాబ్ రావడం కష్టం అవ్వచ్చు. కానీ నేను మంచి డిఎస్సిలో మంచి ర్యాంక్ కొట్టాలి అని ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అవుతారో, ఆ ర్యాంక్ అన్న దానికోసం ఎప్పుడైతే చూసుకున్నారో, జాబ్ మీ దగ్గర, మీ డోర్ స్టెప్స్ దగ్గరే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొడతారు. అదే మరి జాబ్ కోసం చదివిన వాళ్ళకి జాబ్ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ర్యాంక్ కోసం ట్రై చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాబట్టి మీ అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో అదేంటంటే టీచర్ జాబ్. కాబట్టి ఆ జాబ్ కోసం మీరు కరెక్ట్గా మంచి ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో మీరు మార్నింగ్ ఖచ్చితంగా అంటే 5 o'clockకి, అట్లీస్ట్ 4 or 5 o'clockకి మీరు నిద్ర లేగడం నేర్చుకోండి. సో అక్కడి నుంచి 5 to
6 వరకు, అంటే నేను చెప్పేది ఏంటంటే 4:00కే మీరు నిద్ర లేవండి. 4:00కి నిద్ర లేచి 4-6 చదువుకోండి. అప్పుడు 2 అవర్స్ మీకు స్టడీ టైం దొరుకుతుంది. తర్వాత 4-6 మీరు నిద్ర లేచిన తర్వాత 6:00 నుంచి పిల్లలకి, అంటే పసిపిల్లలు ఉంటే చాలా పనులు ఉంటాయి కదా, పాలివ్వడం, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెట్టడం, అదే చిన్నపిల్లలైతే సెర్లాక్ పెట్టడం, ఇలాంటివన్నీ ఉంటుంది. సో 6-9, నేనైతే అసలు 8 అనే చెప్తాను, 6-8 అనే చెప్తాను. ఈలోపు మీరు చేయవలసిన పనులన్నీ కూడా మొత్తం టకటక ఫాస్ట్గా మీ యొక్క ఇన్లాస్ హెల్ప్ తీసుకోండి, లేకపోతే మీ హస్బెండ్ హెల్ప్ తీసుకోండి. తీసుకొని మీరు ఇట్లా జాబ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి నాకు సపోర్ట్ చేయండి అంటూ 6-9 లోపు హౌస్ వర్క్ అంతా ఫినిష్ చేసేసుకోండి. అండ్ దెన్ 9-12 మీకు స్టడీ అవర్గా పెట్టుకోండి. అర్థమైందా? 9-12 స్టడీ అవర్స్ పెట్టుకోండి. అక్కడ మీకు 12:00 నుంచి మళ్ళీ 2:00 వరకు భోజనం, మీ పెద్దవాళ్ళు ఉంటే, లేకపోతే ఎవరైనా బంధువులే ఇంట్లో ఉంటే, లేకపోతే పిల్లలు ఉంటే వాళ్ళకి భోజనం పెట్టుకోవడం, మీరు భోంచేయడం, ఇదంతా మీరు 12-2:00 వరకు మీరు కొంచెం ఒక న్యాప్ తీసుకోవడం నేర్చుకోండి. సో ఆ తర్వాత నుంచి 2-5 3 అవర్స్ దొరుకుతుంది మీకు. ఆ 2-5 వరకు మీరు మళ్ళీ స్టడీ కోసం పెట్టుకోండి. ఒకవేళ లేదు మేడం, నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి, నాకు కష్టం అవుతుంది అంటే 2-4 చదివేసుకోండి. చదువుకొని మీరు దెన్ యు గో టు పికప్ యువర్ కిడ్స్ అనమాట. ఆ తర్వాత 5-8 వరకు మీకు మళ్ళీ ఇంటి పనులు సరిపోతాయి. బట్టలు మడత తీసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటుంది. సో 5-8 లోపు పిల్లలకి భోజనం, మొత్తం ఇంకంతా కంప్లీట్గా మీరు హౌస్ వర్క్ అంతా, ఈ హౌస్ వర్క్లో మీ పిల్లలకి భోజనం పెట్టుకోవడం, మీ వారికి వడ్డించడం, తర్వాత మీ ఇన్లాస్కి వడ్డించడం, ఇవన్నీ అంతా అయిపోవాలి, క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకా దాంట్లో ఏమీ ఆలోచించకూడదు. అది అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా మీరు ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం రిలాక్స్ అవ్వండి. అండ్ దెన్ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ 9-11. గుర్తుపెట్టుకోండి, 9-11 మీరు కంపల్సరీ చదువుకోవాలి. మీరు ఇది కూడా ఈ చదివేటప్పుడు ఏ టైమింగ్స్లో ఏం చదవాలి మేడం అనేది మీరు ప్లాన్ చేసుకోండి. ఏ టైంలో అయితే మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుందో, అంటే నాకు తెలిసి ఎర్లీ అవర్స్ 4:00కి కనుక మీరు లేచినట్లయితే ఆ టైంలో ఎటువంటి టెన్షన్స్ కానీ, ఎటువంటి ఆలోచనలు కానీ ఏమీ ఉండవు. ఆ టైంలో టఫ్ సబ్జెక్ట్, మీరు జీకే చదువుతారా, కరెంట్ అఫైర్స్ చదువుతారా, తర్వాత ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుతారా, అది అనేది దట్ ఈస్ యువర్ చాయిస్. సో ఆ టైంలో 4:00 అప్పుడు అది చదివేసుకోండి. మిగతా టైంలో మీరు సబ్జెక్ట్ వైజ్ ప్లాన్ చేసుకొని మీరు చదివేసుకోండి. ఇలా కనుక మీరు ప్రతిరోజు ఈ టైంని చదవగలిగితే మీకు ఈ అసలు చాలా చక్కగా మీరు మీ ప్రిపరేషన్ చేయగలుగుతారు. అలాగే తప్పనిసరిగా మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది నా రిక్వెస్ట్ అనమాట. మీరు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి. మీ గోల్ని మీరు అచీవ్ చేయాలి అంటే కంపల్సరీ మనకి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం అసలు ఏ పని చేయలేం. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకొని మీరు మంచిగా సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఇచ్చిన టైం టేబుల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. ఏ సబ్జెక్టు ఏ టైంలో చదవాలి అనే, ఏ టైం చదివితే ఫ్రెష్గా ఉంటుంది, బ్రెయిన్లోకి వెళ్తుంది అనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి చక్కగా ఆ ప్రకారం మీరు చదవండి. అలాగే ఎస్డిటీస్ అయినా, తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ అయినా, ఎవరైనా సరే మీకు మనకి టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయండి. టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయకుండా మీరు చదివితే, పీడిఎఫ్స్ కంటే నన్ను అడిగితే టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ కంటెంట్ ఉంటుంది. సో వాటి టెక్స్ట్ బుక్స్ గో త్రూ అవ్వండి. అలాగే మీకు ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ కనుక ఉంటే ప్రిఫర్ చేయండి. తర్వాత ఇప్పటికిప్పుడు మేము కోచింగ్ సెంటర్స్కి వెళ్తాము అంటే, యాక్చువల్గా అసలు ఇప్పటికే మీరు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, హౌస్ వైఫ్స్ అయినప్పటికీ. కానీ ఒకవేళ వెసులుబాటు లేని వాళ్ళు ఇంట్లోనే చదువుతారు. కాబట్టి ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మీరు ఈ ప్లాన్ని ఫాలో అవ్వండి. రోజు మీరు ఇలా కనుక ప్లానింగ్ ప్రకారం చదువుకుంటే ఖచ్చితంగా డిఎస్సిలో
కంపల్సరీ టీచర్ జాబ్ మీరు సాధిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి హౌస్ వైఫ్స్ కదా అని డీలా పడకుండా చక్కగా ఇన్స్పైరింగ్ రోల్ మోడల్స్ని తీసుకొని ఖచ్చితంగా మీ ఏరియాలో ఎవరో ఒకళ్ళు హౌస్ వైఫ్గా ఉంటూ టీచర్ జాబ్ అని బ్యాంక్ అలాగా ఆఫీసర్ జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మీరు మోటివేట్ అవుతూ అలాగే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించాలని టీచర్ జాబ్ మీరు లక్ష్యంగా పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అంతా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోండి. అలాగే సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకోండి. ఏ సబ్జెక్టు ఏ టైంలో చదవాలనేది మీరు ప్లాన్ చేసుకోండి. ఈ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా డిఎస్సి లో మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారు. నేను మీకు ముందే చెప్పాను, జాబ్ కోసం కాదు ర్యాంక్ కోసం ట్రై చేయండి. ఎప్పుడైతే ర్యాంక్ కోసం ట్రై చేస్తారో జాబు మీకు వచ్చేసినట్లే. ఓకేనా? అలా చేయండి. ఫెస్టివల్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. తర్వాత చిట్ చాటింగ్ అవాయిడ్ చేయండి. మొబైల్ అవాయిడ్ చేయండి. ఫోన్ అలాగే టీవీస్ అవాయిడ్ చేయండి. అన్నెసరీ డిస్కషన్స్ అన్నీ అవాయిడ్ చేసేసి మీరు హ్యాపీగా ఓన్లీ రీడింగ్ ఒక మునులు కనుక చేసిన ఎలా తపస్సు చేస్తారో వరం కోసం, అలాగే మీరు కూడా జాబ్ అనే వరం కోసం మీరు తపస్సు చేయండి. సాధించే వరకు పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరు కష్టపడి చదవండి. ఎప్పుడైతే కష్టపడతారో మీకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. మా తాతయ్య చెప్పేవాళ్ళు కష్టే ఫలి అని చెప్పేవారు. సో అది కంపల్సరీ మనకి వర్తిస్తుంది. ఎప్పుడైతే మనం అన్నీ పక్కన పెట్టి మనము సాక్రిఫైస్ చేసి మన టైంని అంతటిని సాక్రిఫైస్ చేసి చదువుకుంటామో ఖచ్చితంగా మనం అనుకున్నది మనం సాధిస్తాము. కాబట్టి ఈ లక్ష్య సాధనలో మీరు ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ మీకు ప్రిపరేషన్ ప్లాన్లో టైం మేనేజ్మెంట్ ఉండాలి. అలాగే ఏ సబ్జెక్ట్స్ ఏ టైంలో చదవాలో తెలుసుకోవాలి. మంచి ఆలోచనతో ఉండాలంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. టెన్షన్ పడొద్దు, అసలు కూల్గా ఉండండి. వాళ్ళు చదివేస్తున్నారు, వీళ్ళు చదివేస్తున్నారు, నాకు ఇంకా అవ్వలేదు, నాకు ఇంట్లో పనులు అవ్వలేదు, నేను ఎప్పుడు చదువుతాను అనేది అనుకోకండి. మీరు ఆల్రెడీ టైం ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆ టైంలో మీరు వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని చదవడానికి సిద్ధంగా ఉండండి. అలాగే ఒకవేళ చదివేటప్పుడు కనుక మీకు నిద్ర వస్తే ఒక న్యాప్ తీసుకోండి. అలానే నిద్రపోయేటప్పుడు తుళ్ళి పడుతూ లేస్తూ అలా చేయకండి. కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే మీ మైండ్ నిద్ర కోరుకుంటుంది కాబట్టి కాసేపు నిద్రపోయి తర్వాత లేచిన తర్వాత ప్రిపేర్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే గ్రూప్ డిస్కషన్స్ లాగా పెట్టుకోండి. పిచ్చి పిచ్చి మాటలు కాకుండా గ్రూప్ డిస్కషన్స్లో కంటెంట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ ఇచ్చుకునే విధంగా ఆ డిస్కషన్ ఉండాలి. ఎందుకంటే కొంతమంది వస్తూ ఉంటారు, నాకు ఈ డౌట్ ఉంది, ఆ డౌట్ ఉంది, ఎలా ఏంటి అని అడిగేవాళ్ళు ఉంటారు, లేకపోతే మీరే అక్కడికి వెళ్ళొచ్చు. సో కాబట్టి అన్నెసరీ టాపిక్స్ ఏమి లేకుండా మీకు కంటెంట్కి సంబంధించి మెటీరియల్కి సంబంధించి ఏమైనా డిస్కషన్స్ వస్తే అవి చెక్ చేసుకొని నోట్ చేసుకోండి. వాళ్ళు ఏమైనా చెప్పినా లేకపోతే మీరేమన్నా వాళ్ళకి చెప్పినా సరే నోట్ చేసుకోండి. సో అలా చేయడం వల్ల కంపల్సరీ మీకు ఆ కంటెంట్ మర్చిపోకుండా మైండ్లో గుర్తుండిపోతుంది కాబట్టి సో అలా చేయండి. టైంని వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేస్తే మళ్ళీ రాదు కాబట్టి చదవడం నేర్చుకోండి. చదివిన దాన్ని రాసుకోవడం నేర్చుకోండి. ఆ రాసిన దాన్ని తిరిగి మెమరైజ్ చేసుకోవడం నేర్చుకోండి. టైం ప్రకారం చదవండి. చక్కగా టైంకి లేవండి, టైంకి పనులు చేసుకోండి, మంచి ఆహారం తీసుకోండి, మంచిగా కాసేపు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ తిరిగి చదవటం మొదలు పెట్టండి. ఇలాగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక ప్రాపర్ ప్రిపరేషన్ ప్లాన్ కనుక మీ దగ్గర మీరు ఉంటే ఖచ్చితంగా టీచర్ జాబు మీరు సాధిస్తారు. మీరు ఈ డైలీ చేయాల్సిన రొటీన్ వర్క్ని మీరు రొటీన్ ప్రిపరేషన్ ప్లాన్ ఏదైతే ఈ బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అని చెప్తున్నానో ఫర్ హౌస్ వైఫ్స్, మీరు ఒక పేపర్ మీద పేపర్ ఏదైనా చార్ట్ పేపర్ కానీ మీరు స్టిక్ చేసుకొని టైం ప్రకారం రాసుకొని దాని ప్రకారం ఫాలో అవుతూ డేట్ కూడా ఏ రోజుకు ఆ రోజు ఏవి రాసుకున్నారు అవన్నీ కూడా మీరు చదివేసిందంతా కూడా టిక్ పెట్టుకుంటారు కదా, అవి మీరు ఒక ట్యాగ్ చేసుకోండి. అంటే ట్యాగ్ చేసుకొని పెట్టుకున్నారంటే ఏమేం చదివారో ఏమేం చదవాలో మీకు తెలుస్తుంది కాబట్టి సో అలా ట్యాగ్ పెట్టుకొని మీరు ప్రతిరోజు కూడా ఈ బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ని ఫాలో అవుతూ మీరు గనక కష్టపడ్డారంటే చెల్లెళ్ళు మీరు ఖచ్చితంగా సాధిస్తారమ్మా. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఎందుకంటే
మీ ఆలోచనే మిమ్మల్ని సక్సెస్కి నడిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము మాకు పెళ్ళైపోయింది, పిల్లల భారం అని ఇలా అనుకోవద్దు. ఎందుకంటే కొంతమందికి ఫోర్స్ఫుల్గా మ్యారేజెస్ చేస్తారు. కొంతమందికి అంటే ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేక త్వరగా తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేసేసేయాలన్న ఆలోచనలో పెళ్ళిళ్ళు చేసేస్తారు. సో వాళ్ళకేమో చదువుకోవాలని ఆశ ఉంటుంది, కానీ పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేస్తేనేమో చదువుకోవడానికి ఉండదు, పిల్లలని ఇలా రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. కాబట్టి మీరు మీ హౌస్ వైఫ్స్ మీకు చెప్తున్నాను, మీరు చిన్నవారు అయి ఉండొచ్చు, ఎందుకంటే యంగ్స్టర్స్ అయి కాబట్టి నేను చెప్తున్నాను. మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది, అలాగే ఏదైతే ఆ లక్ష్యం ఉంటుందో మీకు స్ట్రాంగ్ డిజైర్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మీరు టీచర్ జాబ్ సాధిస్తారు. మీకంటే నాకు ఎక్కువ నమ్మకం మీ మీద ఉంది. ఎందుకంటే హౌస్ వైఫ్స్ అంటే తక్కువ కాదు, చాలా మంచి బెస్ట్ హౌస్ వైఫ్స్ అనమాట. అంటే యూ కెన్ మేనేజ్ ఎనీథింగ్ ఇన్ ద హౌస్ అండ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆల్సో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యూ క్యాన్ డూ ఇట్. కాబట్టి ఎప్పటికప్పుడు చెప్పుకోండి, ఎస్ ఐ క్యాన్ డూ ఇట్, ఐ కెన్ గెట్ ద జాబ్, ఐ విల్ గెట్ ద జాబ్ అనుకోండి. సో యూ విల్ బి ద విన్నర్. ఆల్ ద బెస్ట్ మై డియర్ సిస్టర్స్. సో బాగా కష్టపడండి అండ్ ఈ హౌస్ వైఫ్స్ బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ని ఇప్పటి నుంచే అమలు చేయండి. బిఫోర్ ఎండింగ్ ద వీడియో ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. డోంట్ వరీ, బీ యాక్టివ్ ఆల్ ద టైమ్, బీ హెల్దీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడు కూల్గా ప్లెజెంట్గా ఉండండి, నవ్వుతూ ఉండండి. మిమ్మల్ని చూసిన వాళ్ళకి టెన్షన్ కాకుండా, అంటే అబ్బో కష్టపడిపోతుంది వస్తుందో రాదో అని మీ పేరెంట్స్కి, మీ ఇన్లాస్కి, మీ హస్బెండ్కి వాళ్ళకు కూడా టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్ ఏం వాళ్ళకి పెట్టకండి, మీరు టెన్షన్ పడకండి. ఎంజాయ్ స్టడీయింగ్ యువర్ బుక్స్. ఓకేనా? మీ బుక్సే మీకు మంచి లైఫ్ని ఇస్తాయి. కాబట్టి బాగా కష్టపడి చదవండి, సక్సెస్ మీ ముంగిట ఉంటుంది. ఎప్పుడైతే నేను అనుకోవడం న్యూ ఇయర్లో మంచి సక్సెస్ మీకు వచ్చినట్లయితే మీరు ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఇంకా ఫెస్టివల్స్ అన్నీ మీవే. కాబట్టి అప్పుడు నన్ను కూడా ఇన్వైట్ చేయండి, నేను కూడా మీతో వచ్చి జాయిన్ అయ్యి ఎంజాయ్ చేస్తాను. ఆల్ హ్యాపీస్, నో వరీస్. బాయ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.